జనసేన తిరుపతి నాయకురాలు సుభాషిణి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం గమనించినట్లయితే భారతి గారిని ఉద్దేశిస్తూ ఆమె చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయటం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలి? ఒక సాధారణంగా పూజకు సంబంధించినటువంటి అంశాలను రోజా గారు ప్రస్తావిస్తే ఆమె గురించి రోజా గారి గురించి ఏదైనా విమర్శిస్తే విమర్శించవచ్చు, కానీ మధ్యలో భారతి గారి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అది కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? సార్, ముందుగా మన కూటమి ప్రభుత్వ నాయకులు ఒక టెక్నిక్ ని ఫాలో అవుతా ఉన్నారు. నాయకులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు. ఏంటి ఆ టెక్నిక్ అంటే, ఈ మధ్య కాలంలో వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. సుభాషిణి అనే ఆవిడ జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకురాలు, రాష్ట్ర కార్యదర్శి అంట ఆ పార్టీ, వీర మహిళ. మరి ఈవిడ నిజంగా వీర మహిళ అని ఫీల్ అయిపోయి మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి ఇష్టానుసారంగా ప్రెస్ మీట్ పెట్టి మరి, అంటే మీడియా ముందుకొచ్చి మరి అసలు ఆ మాట అంటే ఇప్పటికే నేను దీని గురించి మాట్లాడా 2-3 సార్లు. ఆవిడ ఒక్కసారి అంది కదా అనేసి మా నోటి వెంట మేము పదే పదే అనాలన్నా కూడా మేము సిగ్గుపడుతున్నాం. నిజంగా అంటే వాళ్ళకి సంస్కారం విలువలు లేకపోవచ్చు, కానీ ఆవిడన్న మాట అందరు చూసే ఉంటారు కదా, అందరు వినే ఉంటారు కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని పట్టుకొని నోటికి వచ్చినట్టు ఆ విధంగా మాట్లాడితే అది కూడా ఏదన్నా పొరపాటున వచ్చిందా, ఏదన్నా మాట్లాడేటప్పుడు పొరపాటున ఒక మాట దొర్లిందా అనుకోవడానికి కూడా కాదు. వాంటెడ్ గా ప్రెస్ మీట్ పెట్టి వాంటెడ్ గా బల్ల గుద్ది మొత్తాన్ని ఉలికిపడేలాగా, అంటే అందరిని రెచ్చగొట్టే విధంగా, శ్రేణులందరినీ, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్ని, అభిమానుల్ని, నాయకుల్ని, ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టే విధంగా ఆవిడ మాట్లాడే పద్ధతి చూస్తే నిజంగా అసహ్యం వేస్తా ఉంది. అసలు ఒక మహిళైనా, ఒక ఆడవారికి ఉన్నటువంటి విలువలుతో కూడినటువంటి ఒక ఆడావిడైనా అన్న సందేహం కూడా కలుగుతుంది ఆవిడ మాట్లాడిన విధానానికి. అంటే ఇదంతా కూడా కేవలం వాళ్ళ యొక్క గుర్తింపు కోసమో లేదా పబ్లిసిటీ కోసమో ఇలాంటి చర్యలకి పాల్పడతా ఉన్నారేమో తెలియదు, కానీ ఆ మాట్లాడడం మటుకి నిజంగా ఖండించాల్సినటువంటి విషయం. అసలు రాజకీయాలకి సంబంధం లేనటువంటి ఒక ముఖ్యమంత్రి భార్య ఏనాడు కూడా రాజకీయాల ప్రస్తావనలో కానీ, సభల్లో కానీ, రాజకీయ బాధ్యతలు కానీ భుజాన వేసుకుని ఏ రోజు కూడా, మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, భర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, లేకపోయినా కానీ ఏ రోజు కూడా ఆమె మీడియా ముందుకు వచ్చి రాజకీయాల గురించి కానీ, లేదా ఇతర పార్టీల గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, ఇంకొకళ్ళ గురించి కానీ, వేరే భార్యల గురించి కానీ ఏనాడు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆవిడకి సభ్యత, సంస్కారం, విలువలతో కూడినటువంటి ఒక గుర్తింపు కలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మహిళ కాబట్టి. మరి ఈరోజు వీళ్ళు చిల్లర వేషాలు వేస్తా, విలువ తక్కువైనటువంటి మాటలు మాట్లాడతా, అసలు ఎలా అంటే ఒక మాటలో చెప్పాలంటే బరితెగించి ఒక ఆడది మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడకుండా ఆవిడ అలా మాట్లాడడం నిజంగా ఆ రోజు మేము చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. క్షమాపణ కూడా చెప్పాలని కూడా మేము కోరాం. ఆ పార్టీ శ్రేణులందరూ కూడా, మహిళలందరూ క్షమాపణ చెప్పాలి. అదే విధంగా ఇలా మాట్లాడిన వ్యక్తుల మీద చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పాం. కానీ ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా దాని మీద స్పందించింది లేదు. కూటమి ప్రభుత్వం దాకా ఎందుకు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినాయకుడు ఆమెకి నాయకుడైనటువంటి గొప్ప నాయకుడిగా సంబోధించేటటువంటి సనాతనిస్టుగా చెప్పుకోబడేటటువంటి ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసం మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు, అంటే వేరే పార్టీలో ఉన్న మహిళలతో సహా, భారతి గారితో సహా మేము మాట్లాడము, తీసుకురాము ఇందులోకి అని చెప్పేసి వాగ్దానాలు చేసినటువంటి ఆ వ్యక్తి మరి ఈరోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర కార్యదర్శి, ఒక సుభాష్ని వీర మహిళ అనే ఆవిడ ఇలాంటి అనుచితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మరి ఏం చేస్తా ఉన్నారు ఆయన? ఆయనకి వినపడలేదా వాళ్ళు మాట్లాడే మాటలు? ఇది పద్ధతేనా? ఇది సంస్కారమేనా? ఈ విధంగానైనా వాళ్ళకి విలువలు నేర్పిస్తుంది పార్టీలో ఉండి. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు, దానికి మించి మాకు మాట్లాడటం రాదా? ఇంకా ఆవిడ చాలా మాట్లాడారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి భార్యను పట్టుకొని మాట్లాడటమే కాకుండా ఒక మాజీ మంత్రి, అసలు ఆడదానిలాగా మాట్లాడకుండా కొవ్వు పిండుతాము, పాలు పిండుతాము, తొక్క తీసి కూర్చోబెడతాము, అసలు ఏంటండి ఈ మాటలు ఏంటి? ఈ విధంగా రెచ్చగొడతా అంటే వెనక ఎవరున్నారని, ఎవరు మాట్లాడిపిస్తే వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోయి చెలరేగిపోయి మాట్లాడుతూ ఉన్నారు? ఈవిడితో తానా అంటే తందానా అనే వ్యక్తి ఒక అతను ఉన్నాడు, దొండకాయ కిరణ్ రాయల్ అని చెప్పేసి. తిరుపతిలో వీళ్ళిద్దరు బాగా చెలరేగిపోతా, పేటరేగిపోతా, రోజుకు ఒక వివాదాన్ని తెరపైకి తీసుకొస్తా, రోజుకి ఏదో ఒక
ప్రెస్ మీట్లు పెట్టి తిరుపతిలో ఉంది కదా అని చెప్పేసేసి అయిన దానికి కాని దానికి అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారిని, మాజీ టీటీడీ చైర్మన్ గారి గురించి కానీ, మాజీ ముఖ్యమంత్రి గారి గురించి కానీ, అప్పుడు ఆ హద్దులు దాటిపోయి రోజా గారిని, మాజీ మంత్రి అయినటువంటి ఆవిడని మాట్లాడి హద్దులు దాటిపోయి చివరికి ముఖ్యమంత్రి భార్యను కూడా మాట్లాడేసేటువంటి పరిస్థితిలోకి, ధోరణిలోకి వీళ్ళు వస్తూ ఉన్నారు. మరి వీళ్ళ ధైర్యం ఏంటి, వీళ్ళ విధానాలు ఏంటి, వీళ్ళ సిద్ధాంతాలు ఏంటి అనేది మరి రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఇంత దిగజారిపోయినటువంటి రాజకీయాలు చేస్తా ఉంటే ప్రజలు చీ అని ఉమ్మేస్తా ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీళ్ళకి గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. ఈ రోజు అధికారం ఉంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా నోటికి ఎవరిని పడితే వాళ్ళని కన్ను మీను కాని రాకుండా మాట్లాడుతా ఉన్నారు. భారతమ్మ గారి గురించి మాట్లాడే స్థాయి నీకుందా అసలు? ఈ సుభాష్ని మీడియా పూర్వకంగా అడుగుతున్నా నేను. భారతమ్మ గారి గురించి మాట్లాడే స్థాయి నీదేనా? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ పద్ధతి ఏంటి? నువ్వేంటి? మీ నాయకుడిని చూసుకుని ఏమన్నా రెచ్చిపోయి మాట్లాడుతున్నావా? మీ నాయకుడు ఏదైతే సనాతనిస్ట్ అని చెప్పినటువంటి ఈయన సనాతనిస్ట్ ఒక వేషాన్ని వేసుకొని మరి అంటే విదేశీల్ని పెళ్లి చేసుకొని ఒక క్రిస్టియన్ మహిళని పెళ్లి చేసుకొని ఈరోజు సనాతనిస్ట్గా ఈ జనాల్ని మోసం చేస్తా ఉంటే, మరి అలాంటి విధానంలో నడిచేటటువంటి మీకు విలువలు ఏముంటాయనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచించి సిగ్గుపడతా ఉన్నారు. అంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడతారు, ఏ వేషాలు కావాలంటే ఆ వేషాలు వేసుకుంటా. ఈ రోజు అధికారం కేవలం మీ స్వార్థ రాజకీయాలకి, కక్షపూరిత రాజకీయాలు, లేదంటే ఎవరినొకరు పొద్దున్న లెగిస్తే తిట్టడానికి, విమర్శించడానికి, వైఎస్ కుటుంబాన్ని విమర్శించడానికి మాత్రమే అన్నట్టుగా ఉన్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ, స్వలాభాల అంటే అభివృద్ధి గురించి కానీ ఎక్కడా కూడా ఆలోచిస్తున్నట్టు కనిపించట్లేదు. ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తవస్తా ఉంది దగ్గర దగ్గర. రాబోయే రోజుల్లో మీకు గట్టిగా గుణపాఠం చెప్తారు. ఏమీ తొందర లేదు. భూమి అనేది గుండ్రంగా తిరుగుతూనే ఉంది. ఖచ్చితంగా మా రోజు అనేది వస్తుంది. మీలాంటి వాళ్ళందరికీ ఇలా పేటరేగిపోయే, నోర్లు వేసుకొని పడిపోయే వాళ్ళందరికీ కూడా ఒక రోజు వస్తుంది. చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ విధంగా మేము తీసుకొని తీరుతాం అనేది చెప్తా ఉన్నాం. మహిళల గురించి, మహిళల అభ్యున్నతి గురించి, మహిళా సంక్షేమం కోసమే, మహిళలకు రక్షణ కల్పించడం కోసమే ఉన్నామని చెప్పుకునేటువంటి కూటమి ప్రభుత్వంలో అది జనసేన పార్టీ అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ఇంతవరకు సుభాష్ని గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, పార్టీ తరపున క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఒక మహిళ గురించి చేశారు. అది ఏ పార్టీ ఏంటి అనేది పక్కన పెట్టేసేస్తే ఒక మహిళ గురించి ఇంత ఇదిగా మాట్లాడటం అనేది తప్పు, మీరు ఇలాంటిది చెయ్యకూడదు అని చెప్పి వివరణ కోరుతూ లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామంటూ ఎందుకు ఒక ప్రకటన అనేది రాలేదు ఆ పార్టీ నుంచి? ఆ సంస్కారమే, ఆ సభ్యత, సిద్ధాంతాలు, విలువలు అట్లయితే అసలు మేము ఇంత దూరం మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకు తీసుకోలేదంటే ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాదాపు ఇప్పుడు 22 నెలలకు అవస్థ ఉంది. ఈ 22 నెలల్లోగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మహిళల పట్ల ఎంతమంది ఎన్ని విధాలుగా మహిళల పైన లైంగిక దాడులు చేస్తున్నారు, చిన్నపిల్లల పైన దాడులు చేస్తున్నారు, మహిళల్ని అవమానిస్తున్నారు, రోడ్డు కాల్చి దాడులు చేస్తున్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా చిన్న పిల్లల పైన, అంటే చిన్నపిల్లల కాలేజీల్లో హిడెన్ కెమెరాస్ పెట్టేసి వాళ్ళని అంత దారుణమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నా సరే ఏనాడైనా నోరిప్పి మాట్లాడారు? ఏ రోజు ముందుకొచ్చి మాట్లాడారు? ఈ రోజు వాళ్ళ పార్టీలో ఇప్పుడు అవన్నీ జరుగుతున్నప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు వాళ్ళ పార్టీలో ఒక మహిళ అనుచితంగా మాట్లాడింది అని అంటే ఆయన ఎందుకు వచ్చి మాట్లాడతారు? ఆయనే కదా చెప్పి నేర్పిస్తా ఉంది. ఈ రోజు టాపిక్ డైవర్ట్ చేసే విషయంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తిరగబడే టైం వస్తుంది, ప్రశ్నిస్తున్నారు, ప్రజలకు అన్ని అర్థం అవుతున్నాయి, ప్రజలన్నీ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు, ఈ విధానం ఏంటి, వీళ్ళ యొక్క చేస్తున్నటువంటి చేష్టలు ఏంటని చెప్పేసి వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు, వాళ్ళకి ఒక డిఫెన్స్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఈ డైవర్షన్ చేయడానికి తెరపైకి ఇలాంటి సుభాష్నియో, లేకపోతే చేబ్రోల్ కిరణో, లేకపోతే ఇంకొక కిరా కార్పియో, లేకపోతే పల్లెసీమ పందో, ఇలాంటి అంటే పల్లెసీమ రాజానో ఏదో ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళందరినీ తెరపైకి తీసుకొచ్చి ముందుండి నడిపిస్తారు. వీళ్ళు ముందుండి నడిపించి స్క్రిప్ట్లు ఇచ్చి వాళ్ళకు ఒక పెద్ద పీఠం వేసి మీడియాల ముందు కూర్చోబెట్టి, ఎందుకంటే ప్రజల్ని డైవర్ట్ చేయాలి. ఈ కొట్టుమిట్టాట్లో అంటే ఈ గొడవల్లో వీటిల్లో ఎందుకు ఇలా అన్నారు ఈ ఆలోచనలో డైవర్ట్ చేయాలి కదా.